ప్రభు యొక్క రక్తంలో, గొర్రె పిల్ల రక్తంతో విమోచింపబడిన తరువాత మనము దేవుని ధర్మశాస్త్రాన్ని మనం గైకొనే వారంగా ఉండాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం గైకొనాలి. ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొని ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి. ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దినము. దేవుడు ఏర్పాటు చేసిన దినము యెహోవా పరిశుద్ధమైన దినము. ఇది పరిశుద్ధ దినాన్ని మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి గణపరచాలి. నన్ను గణపరచువాడు నేను గణపరచుదును, నన్ను తృణీకరిస్తే తృణీకరిస్తాను. కాబట్టి దేవుడు మనల్ని గణపరిచే బిడ్డలుగా చేశాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధ దినాన్ని మనం చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించే దినము, ఆరాధించడానికే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసిన దినము, ప్రభు దినము, పరిశుద్ధమైన దినము. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా రావటం, మన ఇష్టానుసారంగా వెళ్తే అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి దేవుడికి హేమైన మనం ఉండకూడదు, దేవుడికి లోబడే బదులుగా మనం ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈరోజు అంశము మనకి ఏంటంటే ఇలా ఆరంభించిన అంశము ఆధారముగా ఉన్న దేవుడు, ఆధారముగా ఉన్న దేవుడు. అంశము, మన అంశము ఇవాళ మాట్లాడుకునే అంశము ఆధారముగా ఉన్న దేవుడు. దేవుడు ఎందుకు ఆధారంగా ఉన్నాడు, ఎవరికి ఆధారంగా ఉన్నాడు, ఎందుకు ఆధారంగా ఉన్నాడు, ఏ ఏ విషయాల్లో దేవుడు మనకు ఆధారంగా ఉన్నాడు అనే దాన్ని క్లుప్తంగా 4 మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనము ఆరాధించుకుందాం. చూడండి, దేవుడు మనం ఆరాధించుకునే ముందు పరిశుద్ధమైన గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మనం అందరం కలిసి చదువుకుందామండి. మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 18 వరకు అందరం కలిసి చదువుకుందామండి. పేజీ నెంబర్ 182, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 182. అందరం కలిసి చదువుకున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను చేసి తాను ప్రేమించిన రాజవంశంగా చేసాను. ఆకుమానయండు మనకు విమోచనముగా పాప క్షమాపణ కలుగును. ఆయన అదృష్ట దేవుని దొరికితే సర్వసృష్టికి ఆది సంపూర్తి అయి ఉన్నారు. ఏలైనగా ఆకాశములు భూమి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవిస్మరణీయులు ప్రభుత్వములను ప్రధానులను అధికారులను ఆయనకు సృజింపబడెను. సర్వం ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడెను. ఆయన కంటే ముందుగా ఉన్నాడు. ఆయన సమస్తము ఆధారభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు. 18వ వచనం కూడా సంఘము అది శరీరములకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయను. ప్రేమలేని మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మకమైన మా ప్రభువా, మా నీతికి ఆధారభూతుడు మా పరలోక తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు పాడిన పాటల్లో, ఇష్టపడిన వాక్యంలో వీరికంటే ఫలించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వాక్యం చెప్తుండగా నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానం నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తెరవబడ్డ ఆకాశము, పరలోకము నన్ను అభిషేకించి నీ వాక్ శక్తి, బలము నాకు అనుగ్రహించి ప్రభా. ఒట్టి పాత్రను, మట్టి పాత్రను, ఖాళీ పాత్రను ఏమి లేనివాడిని ప్రభా, ఎందుకు పనికిరమాని బలహీనైనా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ వాక్ శక్తి, బలం నాకు అనుగ్రహించుము. నా పెదవులు, నా నాలుగును, నా నోరెమును ముట్టుము.
మీ మాటలు నా నోటికి అనుగ్రహించుము, వెనకలిక చెవుని గ్రహించే హృదయమును నాకు అనుగ్రహించు ప్రభా. సహాయం చేయ, మీరే మహిమను మాకందరికి కూడా మీరు జ్ఞాపకం చేసి మీరే మహిమని యేసు ప్రభా నామములో ప్రార్థించి స్తుతించి పడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు ప్రభు దిన కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఏమంటాడంటే 11వ వచనం, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన నుండి ఆయన అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. కుమారుని అందు మనకు విమోచనమనగా పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి ఈయన మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే చూడండి అక్కడ ఏమున్నాడు, దేవుడు మనకు విమోచనము, అది కాబట్టి మనకి ఏం కలుగుతుందమ్మా, అంధకార సంబంధమైన జీవితం నుండి దేవుడు మనలను విడుదల చేశాడు. ఒకప్పుడు మనం పాపములో, శాపములో, దైవ ఉగ్రతలో పాలు పొందుతూ వచ్చాం. అయితే పాపము చేతను, అపరాధము చేతను చనిపోయిన మనలను క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఎవరు బ్రతికించాడంటే క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. దేవుడు మన కొరకు తన ఏకైక కుమారుని ఈ లోకాన్ని పంపించి మన యొక్క పాపం నిమిత్తము ఆయన శ్రమ పొంది సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి మృత్యుంజయ 3వ దినాన తిరిగి లేచాడు. లేచు ద్వారా మనకు గొప్ప ఆదరణ, రక్షణ కలిగి ఉన్నది. పునరుత్థాన శక్తిని, బలము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ, సంతోషము, సమాధానము, నెమ్మదిని బట్టి వందనాలు. దేవుడికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఒకప్పుడు మనము అంధకార సంబంధమైన జీవితంలో ఉన్నాము, చీకటి జీవితంలో ఉన్నాము, వెలుగు ఎరగిన వారు ఉన్నాము. అయితే దేవుడు కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన మన కృప కలిగిన దేవుడు, దయా దాక్షిణ్యపురుడు, కృపా వాత్సల్య దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడైన దేవుడు, మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతుకునే దేవుడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. మొదటే ఉన్నాడు, ఆయన కడపటివాడు ఉన్నాడు. అయితే దేవుడు సృష్టి యావత్తును కూడా దేవుడు సృష్టించిన సృష్టికర్తైన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మన అంధకార సంబంధమైనది పాపము నుండి, శాపము నుండి, దైవ ఉగ్రత నుండి దేవుడు మనను విడుదల చేసిన వాడు ఉంటున్నాడు. విమోచించిన దేవుడు. మొట్టమొదట ఏ దేవుడు అంటే మనకి క్షమించిన దేవుడు. మనం చేసిన పాపాలకి, దోషాలకి ఆయన మనలను కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కూడా కడిగి వేసి మనల్ని రక్షించిన దేవుడు, క్షమించిన దేవుడు, కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. రెండోది, ఆయన మన అంధకార సంబంధమైన జీవితంలో ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు అందరూ కూడా నరకంలో ఉన్నప్పుడు వారి దేవుడు జయించి గొర్రె పిల్లను ఆయనకు ఒక బలిగా అర్పించి ఆ రక్తం ద్వారా ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలులను దేవుడు నిలువు కమ్మిలకు, అడ్డ కమ్మిలకు ఆ గొర్రె పిల్ల రక్తాన్ని పూసి ఆ మరణదూత దాటిపోయినట్టు చేసి దేవుడు ఇశ్రాయేలులను విడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. విడిపించిన దేవుడు అనగా విమోచించిన దేవుడు. విమోచన అనగా విడుదల పొందుట, నరకము నుండి విడుదల పొందుట. మొట్టమొదట పాపము నుండి, శాపము నుండి, దైవ ఉగ్రత నుండి, అంధకార శక్తి నుండి, అంధకార జీవితం నుండి క్షమించిన దేవుడు. రెండోది, ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలులను విమోచించిన దేవుడు. ఎలా విమోచించాడు? ఆయన ఎలాంటి వాడు? చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు.
మొదటి పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆ, ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలమ్మా, ఇప్పుడు ఏ రక్తంతో మనం విమోచింపడ్డామా? గొర్రెపిల్ల రక్తం. ఈ గొర్రెపిల్ల ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది గొర్రెపిల్ల? ఇదిగో దాసత్వం ఉన్నప్పుడు, వారి నిత్య నరకంలో కాలిపోతున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, అపవిత్ర జీవితంలో ఉన్నప్పుడు, అంధకార జీవితంలో ఉన్నప్పుడు, వారు దేవుడి చీకట్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి తన ఏకైక కుమారుని గొర్రెపిల్లగా, మస్తు గొర్రెపిల్లలుగా అక్కడ వదిలించబడ్డారు. ఎక్కడమ్మా? ఐగుప్తులో వధించబడ్డాడు కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలును నిలువు కమ్ములకు, గుడ్డి కమ్ములకు అనగా గుమ్మములు అనగా మానవుడికి రక్తాన్ని పూర్తి వల్ల వాళ్ళు రక్షించబడిన వారు ఉంటున్నారు. కలిగినే వాళ్ళు ఆ రాత్రి విడుదల పొందారు, విమోచించబడ్డారు. ఐగుప్తు అనగా నరకము, అగ్ని. ఐగుప్తు అంటే ఏమిటంటే నరకము, అగ్ని, పాపపు జీవితం, మహా హింస, భయంకర జీవితం. కాబట్టి అలాంటి జీవితం నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించిన దేవుడు, విమోచించిన దేవుడు. విమోచన మొట్టమొదటి యుద్ధానికి ఏ దేవుడు ఏం చేశాడు? మొట్టమొదట మన పాపముల చేత, అపరాధము చేత చనిపోయిన వాళ్ళను క్రీస్తుతో కూడా వాళ్ళను బ్రతికించాడు. ఇది మొదటి. రెండవది, అంధకార సంబంధ జీవితంలో నరకంలో ఉన్నప్పుడు, ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, ఐగుప్తు చెరలో నుండి ఆ మొదటి గొర్రెపిల్ల రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా కడిగివేసి సంపూర్ణంగా మనలను విమోచించిన దేవుడు. విమోచన అనగా విడుదల. ఐగుప్తు చెరలో నుండి విడుదల చేశాడు. ఇక్కడ పాపముల నుండి దేవుడు మనకు విడిపోయి రక్షించాడు. ఎలా రక్షించాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మన పాపలము ఆయన శ్రమ పొంది, సిలువేయబడి, చనిపోయి, పాతి కట్టబడి, మృత్యుంజయములు తిరిగి లేచాడు. సిలువలో కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా కడిగి వేశాడు, క్షమించి వేశాడు. అందుకే ఆయన దగ్గర ఏముందమ్మా? ఆయన దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. చూడండి, 135వ కీర్తన, 135వ కీర్తన, 135వ కీర్తన, 135వ కీర్తన 4వ వచనం చూడమ్మా. 4వ వచనం ముందు చాపమ్మా. అక్కడ ఏం దొరికింది అన్నాడు? క్షమాపణ దొరుకును. అట్లా 7వ వచనం చదవమ్మా. చాలమ్మా. ఇప్పుడు 3 వచ్చింది కదమ్మా. ఏముంది? ఆయన దగ్గర ఏముందమ్మా? కృప ఉన్నది, క్షమాపణ ఉంది. కృప అనగా రక్షణ, రక్షించే దేవుడు. కృప అనగా రక్షణ. ఆయన యొక్క కృప ఉన్నది, క్షమాపణ ఉన్నది. దేవుడు మనం రక్షించడానికి ఆయన క్షమించిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన కృప క్షమాపణ కలిగిన దేవుడు. ఆయన యొక్క సంపూర్ణ విమోచన ఉన్నది, విమోచించిన దేవుడు. ఇశ్రాయేలులను ఐగుప్తులో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, దైవ ఉగ్రత ఉన్నప్పుడు, నిత్య నరకంలో వాళ్ళు కన్నీరు కరుతున్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి గొర్రెపిల్లను వధించి బలిగా ఇచ్చి ఆ గొర్రెపిల్ల రక్తంతో వారిని విమోచించిన దేవుడు. విమోచన మొట్టమొదట క్షమించిన దేవుడు, రెండోది విమోచించిన దేవుడు. విమోచన. ఈ విమోచన లేకపోతే మనకి రక్షణ లేనే లేదు. అయితే విమోచించిన తర్వాత ఈ ప్రజలను ఎక్కడ తీసుకుని వచ్చాడు? నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ
కృప చేత తోడుకొని పోతివి, తోడుకొని పోతివి, నీ నీ బలము చేత బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఎక్కడికి నడిపించాడమ్మా? పరిశుద్ధాలయమునకు. నేను విమోచించిన తర్వాత దేవుడు నేను ఏం చేశాడు? విడిచిపెట్టాడమ్మా? విడిచిపెట్టాడా? ఎక్కడ తీసుకొచ్చాడు? మందడంలో బేతేలు ప్రార్థనా మందిరానికి తీసుకుని వచ్చాడు, తోడుకుని వచ్చాడు. అనగా తన కోడి తన పిల్లలను గద్ద రక్కల కింద కాపాడినట్టుగా దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించిన తరువాత దేవుడు ఎరసమును పాయగా చేసి చీను అరణ్యంలో తీసుకుని వచ్చి నిన్ను నన్ను కూడా పరిశుద్ధాలయానికి తోడుకుని వచ్చాడు. ఇప్పుడు ఏ ఆలయంలో ఉన్నామో మనం? పరిశుద్ధాలయంలో, బేతేలు ప్రార్థనా మందిరంలో ఉన్నాం. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి, చీకటి అంధకార శక్తుల్లో నుంచి దేవుడు మనం విమోచించిన దేవుడు విమోచించిన తర్వాత మందిరానికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనం మందిరంలో ఉన్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం ఏం చేయాలి? గొర్రెపిల్ల రక్తం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదంటే ప్రభు విమోచన, క్షమాపణ కలిగిన దేవుడు, విమోచించిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప క్షమాపణ కలిగిన దేవుడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమే, అయినను ఆయన కృపా క్షమాపణ గల. మనం ఎలాంటి వారు అమ్మా? దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారు. మన పాపం చేత అపరాధం చేత మనం తిరుగుబాటు చేశాము, దేవుడిని చెలివేశాము, గాయపరిచాము, ఆయన అవమానపరిచాము, ఆయన దుఃఖపరిచాము, ఆయన బాధించాము. శిలువుకి చేతుల్లో మేకులు కొట్టాము, మనం కాళ్ళకి మేకులు కొట్టాము, హృదయంతో చేసిన పాపాలకి హృదయంలో గాయపరిచాము, తలపై చేసిన పాపాలకి తలలో ములికిరీటం పెట్టాము మనమే. దేవుడు అవమానపరిచాము, దుఃఖపరిచాము. ప్రభు ఏం చేశాడమ్మా? ఆయన ఏం చేశాడు? కృప క్షమాపణ. అర్థం చేసుకోండి. అక్కడ కృప ఉన్నది, క్షమాపణ ఉంది. కృప అనగా రక్షణ, క్షమాపణ అనగా క్షమించుట. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం నశించుకోవడానికి ఇష్టం లేదు, ప్రేమించాడు. కాబట్టి మనం ఎన్ని పాపం చేసినా, తిరుగుబాటు చేసినా దేవుడు ఇశ్రాయేలును క్షమించిన దేవుడు, క్షమించాడు. కాబట్టి మనం క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. మొట్టమొదటి ఏది ఆయన ఏమన్నాడమ్మా? మన పాపము చేతను అపరాధం చేతను చనిపోయే మనలను క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. రెండోది, ఆయన ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తంతో మనలను విమోచించిన దేవుడు. ఆ రక్తం ఎలాగమ్మా? విమోచన రక్తము. కాబట్టి రక్షించాడు. పాపము నుండి, శాపము నుండి, దరిద్రం నుండి మనం రక్షించిన విమోచించిన దేవుడు. మూడోదిగా ఆయన కృప క్షమాపణ గల దేవుడు. కృప అనేది, క్షమాపణ అనేది ఆయన మనం రక్షించిన దేవుడు. కృపా క్షమాపణ గల దేవుడే అన్నాడు. ఈ దేవుడును మనం గణపరిచే వారంగా ఉండాలి. చూడండి, ఇశ్రాయేలీయులు దేవుడిని స్తుతిస్తున్నారు. 107వ దావీదు కీర్తన 107వ దావీదు కీర్తన 107వ దావీదు కీర్తన 1-2 వచనాలండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరు విమోచించబడ్డారు? ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని రక్తంతో, గొర్రెపిల్ల రక్తంతో విమోచింపబడిన ప్రజలు. ఎవరు వాళ్ళు? మనమే. ఇశ్రాయేలు అంటే ఎవరు? మనమే. దేవుని బిడ్డలైన మనము ఇశ్రాయేలు తెచ్చబడ్డాం. ఒకప్పుడు యాకోబు యొక్క సంతానంలో ఉన్నాము, యాకోబు వంశంలో ఉన్నాము, విడుదల పొందాము మనం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా చేర్చాడు. ఇశ్రాయేలు, యాకోబు నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు మాత్రం కాదు. విమోచన, క్షమించిన దేవుడు,
విమోచించిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయాదాక్షిణ్యపరుడు, కృప వాత్సల్యమైన దేవుడు. ఈ దేవుడిని మనం గణపరిచేవాడు ఉండాలి, స్తుతించేవాడు ఉండాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలు దేనిని మరువకము, దేనిని మరువకము. నేను దేనికి ఆధారం ఉన్నాయంటే సమస్తమునకు ఆధారం ఉన్న దేవుడు. చూడండి బాగా, ఇప్పటి వరకు ఫస్ట్ స్టెప్ వచ్చాం, మొదట మెట్లో వచ్చాం. ఎలా అంటే దేవుడు ఏమై అన్నాడు, మనకు ఆయన ఏమై అన్నాడు, ఆయన ఎవరు, ఎందుకు ఆయన మనం స్తుతించాలి అనే సందర్భాన్ని బట్టి దేవుడు మనకి ఆయన కృప కలిగిన దేవుడు, దయా దాక్షిణ్యపురుడు, కృప వాత్సల్యమైన దేవుడు, ఆయన క్షమించిన దేవుడు, ఆయన కృప ఉన్నది, వాటి ఆయన సంపూర్ణ విమోచించిన దేవుడు కాబట్టి ఆయన మన కృతజ్ఞతలు చెల్లించాలి. ఈయన మొదటి వాడు, కడపటి వాడు, ఆదియు అంతమైన దేవుడు. ఈయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే రెండో స్టెప్లోకి వచ్చినప్పటికీ దేవుడు మనకి ఇంత చదువుకున్నాం కదమ్మా, 17 వచ్చినాం ఏమన్నాడు, కొలచిన 1:17 ఏం చెప్పాడు, ఆయన సమస్తమునకు ఆధారపడు. ఏ విషయాల్లో ఆధారం ఉన్నవాడు దేవుడు. ఇది మొదటి స్టెప్ మీకు అర్థం కావాలని దీన్ని మొట్టమొదటి తీసుకొచ్చాం. ఎందుకంటే ఈయన ఎలా ఆధారపడి ఉన్నాడు, ఎందుకు ఆధారంగా ఉన్నాడు, ఏ విషయాల్లో ఆధారంగా ఉన్నాడు, ఈయన ఎవరు, ఎందుకు ఈయన ఆధారంగా ఉన్నాడు, మనం ఎందుకు తీసుకుని వచ్చాడు మందిరానికి, ఎందుకు మనం కనపరచాలి అనే దాన్ని మనం ప్రశ్నలు జవాబులు దాంట్లోని అర్థము ఆత్మని తాత్పర్యం కూడా దాంట్లోనే ఉన్నాయి. అందుకని మీకు తెలియపరచడానికి ముందుగా దాన్ని తెలియపరిచాం. ఎందుకంటే మరి మనం మీలాంటి సహోదరుడు నేను కాబట్టి దేవుడు వాక్య పరిచర్య నాకు అనుగ్రహించాను. నేను బోధ చేయట్లేదు, బోధ మనకి పనికిరాదు, నేను ఏ చావుకుని కాదు, మీలాంటి సహోదరుడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన తలంటూ నేను మీతో పంచుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాక్య పరిచర్ని మీకు పంచుకుంటున్నాను. మనం అందరూ తెలిసిన వాళ్ళు, మీరు అనుభవగలిగిన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుని దేవుడు వాక్యం కదా. సరే, ఇప్పుడు కొలశ్రీ రాజపత్రిక 1 అధ్యాయం 17 వచనం. ఇప్పుడు ఏమైనా మనకి దేనికి ఆధారం ఉన్నామా, సమస్తమునకు ఆధారం. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు ఆధారం ఉన్నాడు. ఏ విషయాల్లో మనకు ఆధారం ఉన్నాడు మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడమా, మొట్టమొదట ఏ విషయాల్లో ఆధారం ఉన్నాడంటే మొట్టమొదటి చూడండి, ఇక్కడ యోగస్వస్థ అని కీర్తన గ్రంథము 62 అధ్యాయం. ఇప్పుడు వర్తమానం వెళ్తుందండి మనకి. ఇందాక నుంచి ఆయన ఏమైందో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు వర్తమానం వెళ్తుంది. వర్తమానం అనగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. కీర్తన గ్రంథము 62 అధ్యాయం. కీర్తన గ్రంథము 62 అధ్యాయం 6-7 వచనాలండి. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. చాలమ్మా, ఇప్పుడు ఆయన మొట్టమొదటి ఏమన్నాడండి, ఆయన నా రక్షణకు ఆధారం. దావీదు అన్నాడు, ప్రభు మన దేవుడు ఏమన్నాడు, ఏ విషయాల్లో మనకు అంశం ఏంటంటే ఆధారభూతుడిగా ఉన్నాడు. ఎందుకు ఆధారభూతుడుకున్నాడు, ఎవరు ఆధారభూతుడుకున్నాడు, ఆయన ఏ విషయాలు ఆధారభూతుడుకున్నాడు, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఏమంటాడు, నా రక్షణకు ఆధారం ఉన్న దేవుడు. అయితే ఆయన రక్షణకు ఆధారం ఉన్న దేవుడు. రక్షణ, గొప్ప రక్షణ ఇచ్చారు మనకు. కింద చదువుకున్నాం. ఆయన ఎఫెసీ 1:7 ప్రకారంగా ఆయన కృప క్షమాపణ కలిగాడు, విమోచించిన దేవుడు. ఆయన మనం రక్షించాడు, మన పాపం నుండి శాపం నుండి దైవకృత రక్షించాడు. ఇక్కడ ఏమన్నాడు, దావీదుకి బలమైన కోట నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణ సింహం అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట, బలమైన కోట. ఈయన బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9:6 ఉంటాడు. ఏమంటాడంటే, యెషయా గ్రంథం 9:6 ఏమంటాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు, బలం కలిగిన దేవుడు. దావీదుని రక్షించిన వాడు ఉంటున్నాడు. దావీదుని ఏ విషయాల్లో రక్షించాడు. ఒక ఉదాహరణ చెప్తే, దావీదు దేవుడుకు శత్రువులు చెట్లండి దేవుడు దావీదుని రక్షించిన వాడు ఉంటున్నాడు. దావీదు శత్రువు ఎవరు, దావీదుకి శత్రువులు ఎవరు, అబ్షాలోము, సౌలు, గొలియాతు, సింహము,
ఎలుగుబంటి, ఈ 5 విషయాలు కూడా దావీదుకి శత్రువుగా ఉన్నారు. శత్రువుని జయించాలంటే దేవుని యొక్క శక్తి, బలము, ఆదరణ కావాలి. ఆయన లేకపోతే మనకు రక్షణ, శత్రువు చేతుల్ని విమోచించాలన్నా, రక్షించాలన్నా ఆయన తప్ప మనకు ఎవరు కూడా ఆధారం లేదు. కనుక ఆయనే మనకు ఆధారం, రక్షణకు ఆధారం ఉన్న దేవుడు. దావీదు రక్షించిన వాడు ఉంటున్నాడు. గొలియాతును జయించాలంటే మరి వచ్చిన రాయితోటి, చిన్న రాయితోటి దేవుడు ఆయన్ని వధించిన వాడు ఉంటున్నాడు. బలవంతుడైన దేవుడు ఆయన బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. శత్రువును జయించడానికి ఆయనకు తెలివి, జ్ఞానం, ఆయన సజీవ రాయిగా దేవుడు ఇచ్చాడు. ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రాయే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. విశ్వాసముతో ఏట్లో ఉన్న రాయిని తీసుకొచ్చి ఒడిసిలో పెట్టి కొట్టాడు. కాబట్టి విశ్వాసంతో దేవుడి పైన జయం పొందిన వాడిగా దావీదు ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఆయనకి ఉన్నాడు, నా రక్షణకు దేనికి ఆధారం ఉన్నాడంటే మొట్టమొదటి దేవుడు రక్షణకు ఆధారం ఉన్నాడు. చూడండి, రెండవదిగా చూడండి, కీర్తనలు 4వ అధ్యాయం. కీర్తనలు 4వ అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఆరాధించేటప్పుడు క్లుప్తంగా ఆరాధించాలి. మనం ఎన్ని కూడా మీకు అర్థం కాదని ఈ 18 అంతా తీసుకొచ్చాను. చూడండి, కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇదిగో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరింపుము. చాలమ్మా, ఇక్కడ ఏమంటాడు? మొట్టమొదటి ఏముందమ్మా? 4 నా నీతికి ఆధారభూతుడుగా ఉన్నా. మొట్టమొదటి దేనికి ఆధారంగా ఉన్నాడమ్మా? దేనికి ఆధారంగా ఉన్నాడు? రక్షణకు. దేవుడు రక్షణ ఇచ్చాడు, దావీదుని రక్షించాడు, శత్రువుల చేతి నుండి రక్షించాడు. 18 దావీదు కీర్తన 3వ వచనం, 1-3 వచనమ్మా. 18 దావీదు కీర్తన 3వ వచనం చూడండి, ఏమంటాడు? ఆయన ఏమంటాడు? దావీదు ఏమంటాడు చూడమ్మా. నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. చాలమ్మా, ఆయన ఏమన్నాడు? ఇక నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించాడు, నా రక్షణకు ఆధారంగా ఉన్న దేవుడు అని దావీదు ఎలుగెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. ఇది మొదటిది. రెండోది, నా నీతికి ఆధారంగా ఉన్న దేవుడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఎవరు నీతిమంతులు? ప్రభువైన యేసుక్రీస్తు తప్ప నీతిమంతులు ఎవరు కూడా లేరు. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఆయన వెతుకువారు కూడా ఎవరు కూడా లేరు. మనం ఏం చేస్తాం? రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 9వ వచనం. కాబట్టి ఆయన రక్షణ వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా రక్షణ నుండి రక్షింపబడుదుము. చాలమ్మా, ఇప్పుడు ఏమన్నాడు అమ్మా? ఆయన ఎలా నీతిమంతులుగా తెచ్చాడు? ఆయన రక్తం వల్ల, పవిత్ర రక్తం వల్ల మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మన పాపం వల్ల, మన బలహీనమైనగానే యుక్త కాలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మనందరి పాపం కొరకు శిలువలో వేలాడాడు, రక్తం కార్చాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా కడిగి వేసి ఆ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మొట్టమొదట ఆయన రక్తం వల్ల, మన పాపం వల్ల, మన పాపం నుండి, శాపం నుండి, దైవ ఉగ్రత నుండి, లేక శత్రువుల చేతుల నుండి మనం రక్షించిన దేవుడు ఉన్నాడు. రక్షణకు ఆధారం ఉన్న దేవుడు. రెండోది, నీతిమంతులుగా తీర్చాడు. నీతికి ఆధారం ఉన్న దేవుడు. ప్రభువా నీతిమంతులుగా తీర్చావు, నీతిమంతులుగా తీర్చావు, నీతిమంతురాలుగా తీర్చావు. ప్రభా, నేను బలహీనై ఉండగానే యుక్త కాలంలో నా కొరకు చనిపోయావు ప్రభా. నేను పొందవలసిన శిక్ష, నేను పొందవలసిన పాపభారము నీవు పొందావు ప్రభా. నా కొరకు అతి ప్రాణం పెట్టావు ప్రభా. నువ్వు చేసిన గొప్ప త్యాగం, నీ ప్రేమ, నీ కృప కొరకై నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎక్కడ చెల్లిస్తున్నావు? బేతేలు ప్రార్థన మందిరంలో, బేతేలు ప్రార్థన మందిరంలో నీవు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఎక్కడ కోరుకుని వచ్చాదో నిన్ను
ఎక్కడికి తోలుకొచ్చాడు? ఐగుప్తు చెరలో నుండి దేవుని గొరికల రక్తంతో నేను విమోచించి ఎక్కడ తీసుకుని వచ్చాడమ్మా? తోడుకొని వచ్చి పరిశుద్ధ దేవాలయంలోనికి తోడుకొని వచ్చాడు. తోడుకొని వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని కనపరుస్తున్నావు. ఆయన చేసిన మేలు ఉపకారములు దేవుని మరుక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన సృష్టికర్తనే దేవుడు, అంధకార సంబంధమైన జీవితం నుండి మనం సంపూర్ణంగా విడుదల చేసిన దేవుడు. ఆయన ఆధారం ఉన్న దేవుడు. దేనికి ఆధారం? ఏ విషయాలు ఆధారం ఉన్నాడు? మనకు మొట్టమొదట దేవుడు రక్షించాడు, రక్షణకు ఆధారం ఉన్న దేవుడు. రెండోది ఆయన నీతిమంతులుగా తీర్చాడు, మనకు నీతిగా ఆధారం ఉన్న దేవుడు. మూడోదిగా చూద్దాం. చూడు, ఎబ్రీ రాజపత్రిక 12 అధ్యాయం. ఎబ్రీ 12 1-2 వచ్చినావమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. విశ్వాసంతో కాలమ్మ. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు మనకి ఎబ్రీ 12:1 ఏమిటంటే విశ్వాసమునకు ఆధారం ఉన్న దేవుడు. విశ్వాసములకు అబ్రాహాము విశ్వాసులకు తండ్రి దేవుడు. దేవుని యందు అబ్రాహాము విశ్వాసం ఉంచాడు. వృద్ధాప్యంలో నీ శాల గర్భవతి అవుతుంది, నీకు పిల్లలు కంటారు, నువ్వు నీ సంతానము నక్షత్రం వల్లే మరి వెదజల్లుద్ది, నీ సంతానం అభివృద్ధి పొందింది అన్నప్పుడు అబ్రాహాము ఏం చేస్తాడు? అయ్యా నేను వృద్ధాప్యం ఉన్నాను, నాకు ఎలా కలుగుతుంది అంటే దేవుడు నీకు విశ్వాసము. ఆయన ఉన్నది లేనట్టు లేనున్నట్టు చేసే దేవుడు. విశ్వాసం ఇచ్చాడు. ఎవరు? అబ్రాహాము. దేవుడి దేవుడు విశ్వాసం ఇచ్చాడు. మనం కూడా జనాన అనేక సార్లు విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. దేవుడు మనల్ని నడిపించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా ఉండి నడిపించే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. కాబట్టి మనం విశ్వాసములకు ఆధారం. మూడోది దేనికి ఆధారం ఉన్నాడండి? దేనికి ఆధారం ఉన్నాడు? విశ్వాసములకు ఆధారం ఉన్నాడు. మొట్టమొదట రక్షణకు ఆధారం ఉన్న దేవుడు. రెండోది నీతి మంత్రులుగా తీర్చాడు, నీతికి ఆధారం ఉన్న దేవుడు. మూడోది విశ్వాసం వచ్చిన దేవుడు, విశ్వాసమునకు కర్త అయినాడు, కొనసాగించే దేవుడు. ఆయన చూస్తూ ముందుకు సాగిపోయేవారు ఉండాలని ప్రభు విశ్వాసులకు ఆధారం. 4వ చూద్దామమ్మా. చూడండి, కీర్తన 22వ అధ్యాయం. కీర్తన 22వ అధ్యాయం. 3వ వచనం అమ్మా. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడుగా ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు. చాలమ్మా. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? ఇశ్రాయేలు స్తోత్రము పైన ఆశీనుడు అన్నావు. కీర్తన 33 ద్వితీయోపదేశకాండము 33 ద్వితీయోపదేశకాండము 33 ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 29వ వచనం. 33:29 ద్వితీయోపదేశకాండము. ఇశ్రాయేలీయులు ఈ భాగ్యమంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడెవడు? ఆయన నీకు సమకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువుడు కాదమ్మా. అమ్మా నువ్వు చదవాలంటే 33:29 ఇశ్రాయేలీయులు తన ఆధారపడుతుంది అక్కడ. ఇశ్రాయేలు ఈ భారమంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను కోరిన వాడెవడు? అక్కడ దేవుడికి ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నారు. దాని బాబు ఇశ్రాయేలు స్తోత్రము మీద ఆయన ఆశ్చర్యుడై ఉన్నాడు. ఇక్కడ మన దేవుడు ఏం చేశాడు? వాడిని చూచాడు. ఇశ్రాయేలుగా తీర్చిన దేవుడు అని చేశాడు. ఏమని? ఇశ్రాయేలు స్తోత్రం నీ భాగ్యం ఎంత గొప్పది. కాబట్టి ఆయన ఇశ్రాయేలుకి స్తోత్రం మీద ఆయన ఆధారపడుతున్నాడు. ఇశ్రాయేలీల మీద ఆధారపడు. ఇశ్రాయేలీలు ఎవరమ్మైనా చదువుకున్నాం? 107వ కీర్తనలో 2-3 చదువుకున్నాం. యెహోవా విమోచించబడిన వారు ఆ మాట పలుకుతున్నారు. ఏమని? యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఆయన విమోచించబడిన వారు ఆ మాట పలుకుతురుగాక. విమోచింపబడిన వారు ఆ మాట పలుకుతురుగాక. మనం విమోచించబడ్డాం, గొర్రెల రక్తంతో కడగొడ్డాం, విమోచింపడ్డాం. మన పాపములు, మన దోషములని కూడా క్షమించబడినవి. ఆయన కృప ఉన్నది, క్షమాపణ ఉన్నది, ఆయన సంపూర్ణ విమోచన ఉన్నది. ఇందా మనం చదువుకునేది అది. కానీ మన పాపములండి, శాపములండి, దాన్ని వదిలేటువంటి మనం విమోచించిన దేవుడు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆధారపడి ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడి ఉండదమ్మా? ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆధారపడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యమంతా గొప్పది. ప్రభుని సూచిస్తున్నారు ఇశ్రాయేలీలు, దేవుని కనపరుస్తున్నారు. మనం కూడా ఇశ్రాయేలుకి తెచ్చుకుంటాం కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారు ఉండాలి. మొట్టమొదటి దేనికి ఆధారం ఉన్నాడమ్మా? రక్షణ ఆధారం ఉన్నాడు. నిన్ను నన్ను కూడా రక్షించాడు. గొర్రెల రక్తంతో బలి ఇచ్చి నిన్ను నన్ను కూడా రక్షించిన వాడు ఉంటున్నాడు. పాప క్షమాపణ, కృపా క్షమాపణ గల దేవుడు రక్షించిన వాడు ఉంటున్నాడు. రెండోది, నీతి మంత్రిగా తీర్చాడు. నీతికి ఆధారం ఉన్న దేవుడు. ఆయన పరిశుద్ధ రక్తంతో మనం బలహీనమైనలోనే యుక్త కాలంలో మన కొరకు చనిపోయి పాతి పట్టుబడి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. లేచుడు ద్వారా నిన్ను నన్ను కూడా రక్షించిన దేవుడు, నీతి మంత్రులుగా తీర్చిన దేవుడు, నీతికి ఆధారం ఉన్న దేవుడు. మూడోది, విశ్వాసములకు ఆధారం. విశ్వాసము, మనం దేవుడిని నమ్మాం, ప్రభు యేసు ప్రభు తిరిగి వస్తాడు, మనం తీసుకుని వెళ్తాడు, సంఘం ఎత్తబడుతుంది. దానిలో మనం కూడా ప్రభుత్వం నిత్యము అక్కడ ఉంటాం. విశ్వాసము మన దేవుడి విశ్వాసమునకు ఆధారం ఉన్నది. అబ్రహాము నమ్మాడు, దేవుడు నమ్మాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మనము దేవుడు నమ్మాము, మనం ప్రభు కొరకు విశ్వాసం ఎదురు నిరీక్షణ, విశ్వాసం ప్రేమ కలిగి మనం వచ్చుకోవాలి. విశ్వాసమునకు ఆధారం ఉన్నాడు. నాలుగోదిగా, ఇశ్రాయేలు చేయ స్తోత్రముల మీద ఆధారం. ఇశ్రాయేలు చేయ స్తోత్రములు. ఐదవదిగా చూద్దాం, ఒక మాట చెప్పి మీకు ముగించేస్తాను. కీర్తన గ్రంథము 16 అధ్యాయం. కీర్తన గ్రంథము 16 అధ్యాయం 2వ వచనం అమ్మ. కీర్తనలు 16:2. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీయూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు? నీవు నాకు క్షేమాధారం ఉన్నావు. క్షేమాధారం ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే, కీర్తన 121 అధ్యాయం. కీర్తన 121 అధ్యాయం. కీర్తనలు 121 అధ్యాయం. కీర్తనలు 121 అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. 1 నుండి 8 వచనాలు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చాలమ్మా. ఇప్పుడు మీకు అర్థమైపోయాడు. యెహోవా దేవుడికి ఉన్నాడమ్మా, క్షేమాధారంగా ఉన్నాడు. క్షేమాధారం ఉన్నాడు అంటే ఏంటి? ఒక సహోదరి ఇంటికి వెళ్ళాము. అమ్మా మరియమ్మ గారు, మీరు క్షేమంగా ఉన్నారా అని అడిగాం. మన ప్రేమ్ సింగ్ గారు నేను కలిసి ఒక ఇంటికి వెళ్ళాం. అమ్మా మరి ఎలా ఉన్నారు, మీరు క్షేమంగా ఉన్నారంటే, అయ్యా ఏం క్షేమంలో అయ్యా, మా అబ్బాయి జ్వరం, మా అమ్మాయి జ్వరం అయ్యా, మా అబ్బాయి కష్టం వచ్చింది అయ్యా, మా అబ్బాయి మొన్న దాదాపు చేస్తుంటే ఆ మోటార్ బైక్ కూడా వాళ్ళు గుద్దాడయ్యా, ఏముందా అన్ని కష్టాలైనా దేవుడు నమ్ముకున్నాము, అన్ని కష్టాలు, ఏం క్షేమంగా ఉన్నావు నాయన? సమాధానం. ప్రభు అంటాడు, ప్రభు అంటాడు మనకి, ఇశ్రాయేలుకి నేను తోడుగా ఉన్నాను, నీ రాకపోకల్లో తోడుగా ఉన్నాను, నీ కృపాక్షేమంలో నేను ఉంటున్నాను, నేను రక్షించేవాడు నేనే, నేను కనికరించేవాడు నేనే, నీకు సాయం చేసేవాడు నేనే, పోషించేవాడు నేనే, నడిపించేవాడు కూడా నేనే, నా హస్తంకు నేను భద్రపరిచేవాడు నేనే.
నీ రాకపోకలో నీ దేవదూతలు కంచిగా ఉంచి నీ కాలుకు దెబ్బ తగలకుండా నిన్ను కాపాడేవు. నేను యోగక్షేమాలు చూసే దేవుని క్షేమం నాకు ఆధారం ఉన్నా. ఇవన్నీ వస్తాయి, కష్టాలు, శ్రమల్లో, బాధల్లో. గత సంవత్సరం కూడా దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతూ వచ్చాడు. మనకు వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, శోధనలు, చిక్కులు, తొందరలు, ఆర్థిక పరిస్థితి, సమస్యలు, ఉద్యోగం లేక, దిండికి లేక, వస్త్రాలు లేక, బాధలతో, శోధనలతో ఎన్నో ఇబ్బందులు పడ్డప్పుడు దేవుడు మనకి ఏం చేశాడు? క్షేమముగా కాపాడు. దేవుడు మన నూతన సంవత్సరంలో మరి 3వ నెలలో పట్టు తరికిన ప్రవేశింపజేశాడు. గత సంవత్సరంలో నేను వాళ్ళను కాపాడి భద్రపరిచిన వాడి దేవుడు మన రాకపోకల్లో తోడుగా ఉన్న దేవుడు. నీ ప్రేమలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ కుటుంబం అందరినీ కూడా నేను పోషిస్తూ, జీవిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ వచ్చాడు. నీ కుటుంబానికి దేవదూతలను కంచిగా ఉంచి నీ కష్టాల్లో, నష్టాల్లో ఆయన తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు క్షేమముగా, ఇశ్రాయేలీయులకి క్షేమకరముగా ఉన్న దేవుడు, క్షేమాధారం ఉన్న దేవుడు. మన సబ్జెక్ట్ ఏంటమ్మా? సమస్తమునకు ఆధారం ఉన్నది. ఏ విషయాల్లో ఆధారం ఉన్నాడు దేవుడు? మనకు ఆధారం ఉన్న దేవుడు అంటే ఆయన ఏమైనాడో ఆయన గురించి తెలుసుకున్నాం. ఆయన సృష్టికర్తనే దేవుడు, మొదటివాడు, కడపటివాడు, ఆది అన్వయ దేవుడు, రక్షకుడు, రక్షించిన దేవుడు, గొర్రెపిల్లను మనకి బలి ఇచ్చిన దేవుడు, ఆ రక్తంతో మనల్ని విమోచించిన దేవుడు, సృష్టికర్త అనే దేవుడు. కాబట్టి ఆయన ఏ విషయాల్లో మనకు ఆధారం ఉన్నాయంటే మనం రక్షించిన దేవుడు, రక్షణకు ఆధారం ఉన్న దేవుడు. రెండోది, మనం నీతిమంతులుగా తీర్చాడు. బలహీనమైన కూడా చనిపోయిన మనను నీతిమంతులుగా తీర్చాడు. మూడోది, విశ్వాసమునకు ఆధారపడిన దేవుడు, విశ్వాసులకు దేవుడుగా ఉన్నాడు. నాలుగోది ఏమున్నాడమ్మా? నాలుగోది ఏముంది అమ్మా? ఇశ్రాయేలీయులు చేసే స్తోత్రముల మీద ఆధారం ఉన్నాడు. మనం చేసే స్తోత్రాలు, స్తుతుల మీద ఆయన ఆధారపడినాడు. నేను ఇంత చేశానే, ఇంత మేలు చేశానే, నువ్వు నాకు ఏమి ఇస్తున్నావు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రభు సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, ప్రభు అని నీ సహోదరా నీ హృదయం నాకు ఇమ్మో. ప్రభుకు హృదయాన్ని ఇచ్చి దేవుడికి సమర్పణ చేసుకుని దేవుడిని స్తుతించేవాడు ఉన్నాడు. ఐదవదిగా ఏమన్నాడు? నువ్వు క్షేమానికి ఆధారం, క్షేమాధారం మన దేవుడు. మనల్ని ఎంతవరకు కూడా మనకి అన్ని సమస్యల్లో కూడా దేవుడు తోడుగా ఉండి ఎంతవరకు కాపాడి నూతన సంవత్సరంలో 3వ నెలలో 1వ తారీఖున మనము బేతేలు ప్రార్థనా మందిరంలో దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క ఆలయంలో తీసుకుని వచ్చాడు. ఎక్కడి నుండి? ఐగుప్తు చెరలో నుండి విమోచించిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడు. క్షేమానికి ఆధారం. ఇది మెసేజ్. కాబట్టి మన దేవుడు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనం క్లుప్తంగా మనం దేవుని ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం వరకు 2 మాటలైనా సరే జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఈ ఆధారం ఉన్న దేవుడు. మన సబ్జెక్టు ఆధారం. దేనికి ఆధారం ఉన్నాడు? ఏ విషయాల్లో ఆధారం ఉన్నాడు? దేవుడు మనకి ఇచ్చాడు ప్రశ్నలతో. మనం ఒకప్పుడు అంధకార క్రియలో ఉన్నాం, దేవుడు విమోచించాడు. గొర్రెపిల్ల రక్తం ఎలాంటిది? పరిశుద్ధమైనది. దేవుడు మనం పరిశుద్ధ రక్తంతో విమోచించాడు, కడిగాడు, పవిత్రపరిచాడు. క్షమించిన దేవుడు, కృపగలిగిన దేవుడు, దాక్షిణ్యకునుడు. మన ప్రేమతో రక్షించి కాపాడి మందిరంలో తీసుకువచ్చాడు. మన మందిరంలో ఏం చేయాలి? మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అందుకే ప్రభు అన్నాడు, ఇశ్రాయేలీయులు వచ్చే స్తోత్రం మీద నేను ఆధారపడి ఉన్నాను. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. దేవుడు కాబట్టి మనకు గొప్పదనం దేవుడు మనకు కనిపించాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని మనం ఈ విషయాల్లో జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధించుకుంటూ దేవుడు మనకు సహాయమో. మన సబ్జెక్ట్ ఏంటమ్మా? ఆధారం ఉన్నది. ఏ విషయాల్లో మనం ఆధారం ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా మనం ప్రభుని 2 మాటలు చెప్పుకుని ఆరాధన చేసుకుంటాం. మనం ఆరాధించడానికి ముందు మరి ఒక పల్లవి ఒడ్డు పాడుతున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ వెళ్తారు. అటు తర్వాత సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేసిన తర్వాత ఎవరైతే పోయిన నెలలో ఆరాధన చేయలేకపోయినారో వారికి అవకాశం ఇవ్వండి. కొత్త వారికి భయపడకుము నేను కేరమును బహుమానము, భయపడకుము నేను
కేడములు బహుమానము అత్యధికముగా చేతునని యెహోవా దేవుడు పలికే యెహోవా దేవుడు పలికే ఓ మరి గమనించండి, సండే చేసి ఆరాధన చేసిన తర్వాత